హాయ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మోత్కూర్ మహేష్. ఈరోజు కంటెంట్ వచ్చేసి షుగర్ గురించి అండి. షుగర్ అనేది సాధారణంగా చిన్న వయసు నుంచి కూడా వచ్చేస్తుంది అందరికీ. ఈ నకిలీ అంటే ఈ ఎరువులు, డిఏపి, యూరియాలు, ఇవి అవి అని ఒకటని చెప్పలేకుండా అన్ని కల్తీ ఫుడ్లు తినడం వల్ల చిన్న వయసులోనే షుగర్ రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన ఒక బంధువుకి నేను ఒక డాక్టర్ చెప్పిన అంటే ఆయుర్వేదిక్ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర చెప్పినట్టు మా తెలిసిన బంధువు మీద ప్రయోగం చేశానండి. ప్రయోగం అంటే అది ఏదో భూతాదాలు పెట్టి ఏం కాదు. వచ్చేసి ఏమని చేశానంటే మార్నింగ్ గట్కా, మధ్యాహ్నం లంచ్లో అంటే రైస్ కానీ వచ్చేసి చపాతీలు కానీ అవి ఇవి లంచ్, నైట్ డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె అండి. ఇవి ఇచ్చాను. అయితే ఇలా కర్రీస్ అంటే ఇది ఫైబర్ ఉన్న కూరగాయలు కానీ ఆకుకూరగాయలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఆకుకూరగాయలు వాడిపించాను. ఇవి వాడిపించుకుంటూ మార్నింగ్ ఏం చేశానంటే మార్నింగ్ బ్రష్ చేసుకోగానే నైట్ మెంతులు పౌడర్ మిక్సీ పట్టి దాని రోజు ఒక స్పూను వాటర్లో కలిపి నానబెట్టి మార్నింగ్ వరకు నానబెట్టి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇమీడియట్లీగా అది తాగడం స్టార్ట్ చేసేది. తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకునేది. ఆయనకు 240 ఉండే. ఇట్లా కంటిన్యూగా చేసుకుంటా డైలీ ఈ ఫుడ్ అంటే మార్నింగ్ చెప్పాను కదా, ఆ ఫుడ్ ఇచ్చుకుంటా రోజు ఇట్లా 15 డేస్ చేసాము. తర్వాత మళ్ళీ 200 తగ్గింది. మళ్ళీ ఒక 1 మంత్ చేసాము, ఉన్నది పోయింది. తర్వాత చిన్నగా డోసులు తగ్గించి టాబ్లెట్ పని చేయించామండి. షుగర్ పోయింది. ఇప్పుడు 3 ఇయర్స్ ఇంతవరకు మళ్ళీ షుగర్ రాలేదు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.